తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుంది ఎన్నికలకు సంబంధించినటువంటి సీన్. ఒక పక్కనేమో 34% రిజర్వేషన్ కనీసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా ఇచ్చేయడం, జీవో ఇచ్చేయడం, అది చట్టం కాదు అంటూ ఊరికినే డ్రామాలు ఆడితే ప్రయోజనం లేదంటూ ఓ పక్కన విపక్షం విమర్శిస్తుండడం ఒక ఎత్తు అయితే, ఆ వ్యవహారంలో ఇప్పుడు హైకోర్టు పిటిషన్ పడింది. దాని ద్వారా ఆ 34 రిజర్వేషన్ అనేటువంటిది అసాధ్యమవుతున్న పరిస్థితి. రెండో పక్కన చూస్తే సెప్టెంబర్ 3లోగా ఓటర్ల జాబితా ఖరారుకేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ 123 పట్టణాలకు గాను 100 చోట్ల వార్డుల పునర్విభజన ప్రక్రియే జరగలేదు. వాటిలో 39 చోట్ల కోర్టు కేసులతో నిలిచిపోయింది. కేవలం సగం పట్టణాల్లోని వార్డుల పునర్విభజన ప్రక్రియ జరిగింది. ఇది తేలకుండా ఓటర్ల జాబితాలు ఎలా సాధ్యమంటున్నారు అధికారులు అన్నటువంటిది ప్రశ్నిస్తున్నది సాక్షి. మంచి పాయింట్. ప్రభుత్వం కూడా తెలివిగా చేసే పని ఏంటంటే చివరిదాకా సాగదీసి గబక్కం చేసేస్తే అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది ప్రతిపక్షం. దాన్ని అడ్డుపెట్టుకుని గెలవచ్చన్న స్టాండ్తోనే ఉంటుంది.